అమృత కల్చరల్ ట్రస్ట్ నాట్య తోరణం 2025 ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. దానికి మెయిన్ రీజన్ మన ఫౌండర్స్ పగడాల రాజేష్ గారు అండ్ పగడాల భార్గవి గారు. మనందరికీ తెలుసు ఎవ్రీ ఇయర్ ఎంత గ్రాండ్గా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ ఇంతకుముందు పర్ఫార్మెన్స్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మనతో పాటు ఉన్నారు పగడాల రాజేష్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. హలో అమ్మా, హౌ ఆర్ యు? యా సార్. సార్, ఎలా అనిపిస్తుంది? ఇది కూడా ఎవ్రీ ఇయర్ లానే కొత్తగా చెప్పాల్సిందేం లేదు, గ్రాండ్ సక్సెస్ అయింది ఈవెంట్. మీరేమంటారు? ఇది ఇట్లా అందరూ ఇట్లా వచ్చి చాలా బాగుంది అని చెప్పడం అనేది ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ ఫీలింగ్. ఇట్ ఈస్ 5th ఇయర్ మాది ఇది. అట్ ద సేమ్ టైమ్ మేము 2021లో స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు వీ హ్యాడ్ హార్డ్లీ 300 to 400 పీపుల్ ఆడియన్స్ లాగా వచ్చారు. అట్లా అంచెలంచెలుగా పెరుగుకుంటూ వచ్చాము. ఇప్పుడు నా 1500+ ఆడియన్స్ దాకా ఈ రోజు రావటము, ఈ నాటకాలని చూడటం అనేది ఎంతో గర్వకారణమైన సిచ్యువేషన్ ఇది. సార్, అంటే ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ థాట్ ఎలా వచ్చింది సార్? అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి 6 ఫార్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ని ఒకే స్టేజ్పై చూపించడం అనేది చిన్న విషయం కాదు. అంటే ఆ థాట్ ఎలా వచ్చింది? ఇలా ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేయడం ఎక్కడ కూడా ఒక టాస్క్ డిఫికల్ట్గా ఏమి అనిపించలేదా సార్? 2021లో ఒకసారి ఫస్ట్ టైము నేను నాట్యానికి ఇంట్రడ్యూస్ అయింది చిదంబరం అనే ఊర్లో. అక్కడ ఒక ఫౌండేషన్ దే రన్ 60 years నుంచి ఇట్లాంటి ప్రదర్శనని, అంటే దేశంలో నుంచి ఉన్న నలుమూలల నుంచి ఉన్న పెద్ద పెద్ద ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చి అక్కడ ప్రదర్శించడం చేస్తున్నారు. భరతనాట్యం ఫోకస్డ్గా ఉండేది. అప్పుడు విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఇంత దూరం నుంచి చేస్తున్నప్పుడు మనకు హైదరాబాద్ లాంటి మహానగరంలో మనం ఎందుకు చేయలేమనే ఆలోచన తట్టింది. తర్వాత మిగతా అందరూ ఫ్రెండ్స్, భార్గవి అండ్ అందరూ కొద్దిగా ప్రోత్సహించడంతో అండ్ వీ షుడ్ డూ అన్ ఈవెంట్ లైక్ దిస్ అనే దీంతో ఫస్ట్ స్టార్ట్ చేసాము. గోల్ అప్పుడు దాకా హైదరాబాద్లో అందరూ టిపికల్గా ఒక డ్యాన్స్ ఫామ్నే పర్ఫామ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఐదర్ సింగిల్గా కానీ లేకపోతే గ్రూప్గా కానీ చేస్తూ ఉండేవాళ్ళు. సంథింగ్ యూనిక్ తీసుకురావాలి. ప్లస్ ఇది ఒకటే కాదు, అంటే కూచిపూడి ఆర్ భరతనాట్యం ఒకటే కాదు మన దేశంలో ఉంది. సదర్న్ రాష్ట్రాల నుంచి కానీ నార్దర్న్ స్టేట్స్ నుంచి కానీ ఉన్న కథక్, ఒడిస్సీ, మోహినియట్టం, సౌత్ కేరళలో ఉన్న మోహినియట్టం, నార్త్ సైడ్ నుంచి ఉన్న కథక్, మధ్యలో ఉన్న ఒడిస్సీ, అట్లానే కాకుండా ఆంధ్రనాట్యము, పేరిణి, లోకల్ డ్యాన్స్ ఫామ్స్ని, ప్యూర్లీ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ని ఎందుకు మనము కలిసి ఒక్క స్టేజ్ మీద ఎందుకు తీసుకురాలేము అనే ఆలోచన 5 సంవత్సరాల క్రితం పుట్టింది అది. సో దాన్ని అంచెలంచెలుగా ఇట్లా ముందుకు తీసుకొచ్చి టుడే వీఆర్ ఇన్ ద 5th annual year. అంటే 6 ఫార్మ్స్ ఆఫ్ డాన్సెస్, ఆల్మోస్ట్ 80+ మెంబర్స్ని పర్ఫార్మర్స్ని ఒకే స్టేజ్ పైకి తీసుకొస్తున్నారు. ఆ 2-3 days కూడా వాళ్ళకి అకామిడేషన్ కావచ్చు, కోఆర్డినేషన్, ఫుడ్, ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం అంటే చిన్న టాస్క్ అయితే కాదు సార్. ఎలా సాధ్యపడుతుంది సార్ ఎవ్రీ ఇయర్ ఇది ఫస్ట్ డీప్ రూటెడ్ ప్యాషన్ ఉండాలి. ఇదే చెయ్యాలి, ఈ కళకి మనము మన సాయశక్తులు ఏమైనా చేయొచ్చు అనే పట్టుదలతోటి, దీక్షతోటి మేము ముందుకు వెళ్తున్నాం. మా కమిటీ మెంబర్స్ కానీ ట్రస్ట్ కానీ ముందుకు వెళ్తుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ గర్ల్ పవర్. సో గర్ల్ పవర్ అంటే ఐ బిలీవ్ నాట్యము ఈజ్ సంథింగ్ దట్ గర్ల్ క్యాన్ inculcate, and then that through this dance form I believe a girl can actually develop her inner spirit. And then year theme atlane girl spirit toti Sri Shakti ane model lo there are lot of programs. Today's performances are around that shape anamata. Andukane that gives us the drive to do things year after year with this. And just me matrame kaadu, committee members ane kaadu, there are 40+ volunteers on their own. They work very hard and coordinating with everybody. And first challenge ఏమొస్తుందంటే who are the right performers to come and perform here అనేది ఫస్ట్ ఛాలెంజ్. సో there is a committee that we form and we make sure ఇక్కడ పర్ఫామ్ చేసే వాళ్ళు మినిమం 10 to 12 years of డాన్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, డ్యాన్స్ ఓన్ కెరీర్గా తీసుకున్న వాళ్ళు, అదే జీవనాధారంగా తీసుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ని చూసి షార్ట్ లిస్ట్ చేసి అట్లా వేరియస్ స్టేట్స్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. టీడీఎస్ టాస్క్, బట్ మనం చేయకపోతే ఎవరు చేస్తారు అనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తాం. సరే, ఒక ఈవెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా గెస్ట్ కోఆర్డినేషన్ కావచ్చు, గెస్ట్ని రిసీవ్ చేసుకోవడం కావచ్చు, టోటల్గా ఈ కోఆర్డినేషన్, ఒక పక్క ఆర్గనైజింగ్, ఈ టెన్షన్ అనేది డెఫినెట్గా మైండ్లో ఉంటుంది. అంత టెన్షన్లో కూడా మీరు అన్ని పర్ఫార్మెన్సెస్ని ఫ్రంట్ రోలో కూర్చొని పిండ్ మొత్తం చూస్తూ ఉంటారు.
ఆ మధ్యలో భార్గవి గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది సార్ ఆ టైం మీకు ఆ It సెకండ్? is it is very inspirational. Actually, కొన్ని పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఇట్ బికమ్స్ వెరీ ఎమోషనల్ టు బి ఏబుల్ టు సీ యూనో దేవుడి గురించి కానీ ఒక థీమ్లో ఉన్న మన కల్చర్ మన హిస్టరీని ఆర్ మన కల్చర్ని ప్రజెంట్ చేయటము అండ్ ఫర్ ఎ woman to perform on the stage, they need to control so many things, in my view, that gives lot of sensitivity, develops lot of inner spirit to be able to deliver a great performance, right? And it comes from so many years of practice. It doesn't just come like that, right? To see that in action, not just with one performer but with a group of performers synchronously, right, doing that, it's beyond anybody's experience, and people have to see in person. TV lo chottamu, video lo chottamu, complete, people have to come and see in person, then only they will appreciate what our culture and our ancestors have developed, and we can actually continue to be part of this growth. సార్ ఇదంతా కూడా ఒక టాస్క్ అయితే భార్గవి మ్యామ్కి ఇది ఇంకా బిగ్ టాస్క్. ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ మేడం పర్ఫార్మెన్స్ కోసం స్పెషల్గా టైం కేటాయించి ప్రాక్టీస్ చేసి స్టేజ్ పై పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఎలా చేయడం చెప్తారు? Oh, she's ambidextrous, I would say, and then she is multi-talented. మీరు చెప్పిన అయ్యే కాకుండా she runs her own company. So there is a lot of work pressure, there is a lot of coordination she does, and Bhargavi is very disciplined in many ways, with her career gani, with her routine gani. So she has these compartments that she drives work, she drives, motivates youngsters. She at the same time ఈ డాన్స్లో కూడా she has been very passionate for almost from the childhood lo. So with that it's sometimes I feel I need to follow a little more or follow more discipline into the routine. So సార్ నాట్ ఓన్లీ ఇలాంటి ఈవెంట్స్ కాకుండా సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు చేస్తూనే ఉంటారు. అంటే పర్టికులర్గా యూత్కి మీరేమి చెప్పాలనుకుంటున్నారు? అంటే మన కల్చర్ని, మన ట్రెడిషన్ని ఇంత ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు, యూత్కి ఏం చెప్తారు సార్? So young generation, okay, especially people who are in 20s to 30s, okay, when they are starting their career or when they are starting their life or when they have young children in their families, first and foremost is a connect to your roots అనేది ఎస్పెషలీ కోవిడ్ తర్వాత అందరికీ కలిగింది. సో ఎవ్రీబడి వాంట్స్ టు గో టు దేర్ ఓన్ సిటీస్, లివ్ దేర్ ఓన్ సిటీస్ ఆర్ ఇది, బట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ టు యువర్ రూట్స్ ఇన్ మై వ్యూ ఈస్ గోయింగ్ బ్యాక్ టు యువర్ కల్చర్. సో ప్లీజ్ థింక్ త్రూ and see how in your daily routine you can inculcate this connecting back to your roots and the culture through either kidsni ఇట్లాంటి ఆర్ట్ ఫామ్స్లో తీసుకురావటం, నాట్యమనే కాదు మన కళల్ని అన్ని కళల్లోనూ తీసుకురావచ్చు. ప్రతి దాంట్లోనూ ఒక రకమైన నాలెడ్జ్ పెరుగుతుంది. అండ్ దెన్ ఎనీ child that goes through this cultural process, learning process, their IQ levels go 10 times more than a normal person, right? So use our culture as a backdrop to be able to deliver value to your next generation. Adi young people ki senior people where 40 and above, where they have professional background, where they have left dance earlier, if they are touched by dance but they were left earlier, I would strongly recommend them to restart a little bit. Take time, life is so busy, before it ends. So you have to make sure that you take time, connect with yourself, and then connect to your inner self, and then bring what is lost through your connection with the art. When it comes to a very young generation, okay, where 15 and below, I would recommend every girl child, okay, or every youngster to look at art. If you don't want to perform, at least go and see or be part of a friend who is performing. So support them in many ways. సో ఫైనల్గా చెప్పండి, ఈ గ్రాండ్ సక్సెస్ అనేది ప్రతి ఈవెంట్లో వచ్చే సక్సెస్ మీరు నెక్స్ట్ కండక్ట్ చేసే ఈవెంట్కి ఒక మోటివేషన్గా మీరు చూస్తారా? తప్పకుండా. ఈరోజు ఈ సక్సెస్కి కారణం లాస్ట్ 4 yearsలో పడిన శ్రమ, ఓకే. అండ్ వీ హ్యావ్ ఇందాక నేను మెన్షన్ చేసింది అందరికీ, లాస్ట్ 5 yearsలో ఏం జరిగింది, నెక్స్ట్ 5 yearsలో మన గోల్ ఏంటి, ఆ ట్రస్ట్ యొక్క గోల్ ఏంటి అనేది చెప్పడం జరిగింది. వన్ ఆఫ్ ద గోల్స్ ఈజ్ టు కైండ్ ఆఫ్ గ్రో దిస్ event-based work into institutional work, where we have a year-long cultural curriculum
కల్చరల్ సపోర్ట్ వర్క్షాప్స్ కావచ్చు, లేకపోతే మాస్టర్ క్లాసెస్ కావచ్చు, నాట్యానికి సంబంధించింది చేయొచ్చు అనేది అది ఒక అవగాహన. అట్ ద సేమ్ టైం వేరియస్ అసోసియేషన్స్ తోటి, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ తోటి కలిపి క్రియేట్ చేయటం, ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయటము హైదరాబాద్లోనే కాదు, రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో కూడా చేయాలని. ఇంకొకటి, we want to take the culture that is developed in this region, Hyderabad, Kuchipudi primarily, and also Bharatanatyam, some part gets developed, and then for Perini, take this culture, into rest of the country and rest of the world, and make Hyderabad proud from a cultural perspective. Right, sir. Thank you, sir. Thank you so much. Thank you.